Artificial love, we just make it up, 'cause reality. నన్ను ఒక లిజనర్ అడిగాడు, మనుషులను కలిసి సేమ్ ఓల్డ్ రొటీన్ తో బోర్ అయిపోయాను, ఏం చేయను అని. అప్పుడు నేను చెప్పా, మింగ్లర్ ఇట్స్ ద న్యూ కూలెస్ట్ డేటింగ్ యాప్ ఇన్ ద టౌన్. ఒక్కసారి డౌన్లోడ్ చేసావంటే నీకు ఒక మీనింగ్ఫుల్ రిలేషన్షిప్ దొరకడం ఖాయం అని. అండ్ నీకు నాకు మధ్యలో ఉన్నది కూడా ఒక మీనింగ్ఫుల్ రిలేషన్షిప్ కాబట్టి ఇవాంటి మన షో ప్రెజెంటెడ్ బై మింగ్లర్, అ ఫ్యామిలీ స్టోరీ. ఏ త్వరగా కానివ్వండి, టైం అవుతుంది, మనం బయలుదేరాలి. నాన్న వస్తున్నా. వస్తున్నానండి. వసుంధరా, అందరు రెడీ అయ్యారా? ఏంటి టేబుల్ పైన ఇంకా స్వీట్స్ స్నాక్స్ ఏం పెట్టలేదు? అయిపోయింది, ఇప్పుడు పెడుతున్నామండి. సర్లే, త్వరగా కానివ్వండి. లెఫ్ట్లో కారు వస్తుంది, చూసుకో. ఓకే నాన్న. అరే ఏం ఓకే? లెఫ్ట్లో చూసుకోమంటే మళ్ళీ లెఫ్ట్కి వెళ్తావేంటి? యూస్లెస్ ఫెలో. వన్ డిస్టర్బ్ చేయకండి, అందుకే నేను ఫ్రంట్ సీట్లో కూర్చుంటానండి. కరెక్ట్గా నీ తీసుకొచ్చావు కదా. లెఫ్ట్లో పార్క్ ఉండాలి. ఇదే నాన్న. వాళ్ళే కాల్ చేస్తున్నారు, ఒక నిమిషం. హలో, వచ్చేసామండి. ఇక్కడ పార్క్ దగ్గర రైట్ కదా. అరే రైట్ తీసుకో. కూర్చోండి సార్, కూర్చోండి. స్వీట్ తీసుకోండి సార్. వద్దు వద్దు, పోనీ మిక్చర్ తీసుకోండి. వద్దు, గతికితే అతకదంటారు కదా, అందుకే వద్దు. కాఫీ తెప్పించండి చాలు. చీర చాలా బాగుందండి. మొన్న వరలక్ష్మి వ్రతానికి తీసుకున్నానండి. అమ్మాయిని పిలిపించమంటారా సార్? ఇంకొక 10 నిమిషాలు ఆగుదామండి, అమృతకాలం వచ్చేస్తుంది. ఎందుకంటే మొదటిసారి చూస్తున్నాం కదా. ఫోటో చూశారు కదండి. నేరుగా చూడడం ఇది మొదటిసారి కదండి. చాలా మంచి విషయం అండి. ఈ రోజుల్లో కూడా పద్ధతులు పాటిస్తున్నారు. నేను పద్ధతులు తూచా తప్పకుండా పాటిస్తాను. తెలుస్తుందండి, ఇద్దరు అబ్బాయిని చూస్తేనే చాలా పద్ధతిగా కనిపిస్తున్నారు. చిన్న అబ్బాయి పేరు ఏంటండి? వరుణ్ వరుణ్ వరుణ్. పెద్దవాడి పేరు మాదిరిగా తరుణ్ అని ఉండాలని వరుణ్ అని పేరు పెట్టారు. మొదలు పెట్టాడు ఈయన తరుణ పురాణం. వీడు యుఎస్ వెళ్ళినా ఇంకా మన అలవాట్లు మన పద్ధతులు పాటిస్తూనే ఉన్నాడు. నాకు గర్వంగా ఉంది. చిన్నవాడు కూడా వీళ్ళ తయారైతే అదే చాలు. చాలా మంచిది బాబు, అన్నయ్య అడుగుజాడలో నడుస్తున్నావు. ఎక్కడే చదివావు? విఎన్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ DCSలో జాబ్ చేస్తున్నాడు. తరుణ్, నువ్వు రీసెంట్గా కాలిఫోర్నియా షిఫ్ట్ అయ్యా అన్నావు కదా? అవును సార్, స్టడీస్ కంట్రీ సైడే చేశాను. బట్ రీసెంట్గానే డౌన్ టౌన్ షిఫ్ట్ అయ్యాను, బికాస్ అక్కడ గ్రోత్ లేదు. అక్కడే అపార్ట్మెంట్ తీసుకొని ఉంటున్నాను సార్. అదృష్టవంతులండి, ఇద్దరు అబ్బాయిలు బాగా సెటిల్ అయ్యారు. అవునండి, మా ఇద్దరు పిల్లలు నాకు 2 కన్నుల్లాగా. ఎవరిని కూడా నేను తక్కువగా చూడలేదు, ఇద్దరిని సమానంగా చూస్తున్నాను. రే, ఆ షర్ట్ అన్నకు బాగుంటుందిరా, వాడికి ఇచ్చే. ప్లీజ్. ఏం పని లేదా నీకు? ఈ పార్టీ ఏంటి? న్యూ ఇయర్ పార్టీ ఏంటి? ఇంట్లో ఉండు. నానా, ఫ్రెండ్స్ న్యూ ఇయర్ పార్టీకి రమ్మంటున్నారు, వెళ్ళొచ్చా? అవునా, వెళ్ళు. జాగ్రత్త. ఓకేనా సార్? ఓకే, బాయ్ రా. అంతే అంతే, ఇద్దరు కొడుకులు 2 కాళ్ళు, కానీ చిన్న కన్నతో చిన్న చూపు చూస్తుంటాడు అంతే. అమ్మాయిని పిలిపించమంటారా? ఇప్పుడు పిలిపించండి. मिंगलर डेटिंग ऐप पेरा लेके फर्स्ट मैच आफ्टर 1234 रिजेक्शंस.
అరే కత్తిస్తావేంట్రా? నో 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 నో. ఇంకా ఉంటాం ప్రకాష్ గారు, ముహూర్తాలు పెట్టుకొని కబుర్ చేస్తాం. సంతోషం. ఆపేస్తా 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 ఆపేస్తా. థ్యాంక్ యూ బాస్. అర్థమవుతారేంటి? ఈ సంబంధం నువ్వే మొదలు వస్తే బాగుంటుందేమో. ఏంటి? అదే ఈ సంబంధం నువ్వే కాల్ ఆఫ్ చేస్తే బాగుంటుందేమో అంటున్నా. ఎందుకు? అంటే మా అన్న కాఫీ అంటే బాగా ఇష్టం. మొన్న మీ ఇంటికి వచ్చినప్పుడు మీ అమ్మ ఇచ్చారు అంటే నీ కాఫీ పెట్టడం రాదన్నట్టేగా. ఏం చిల్లర రీజన్ చెప్తున్నావు, నీకైనా అర్థమవుతుందా? ఓకే ఓకే, మన హిస్టరీ వల్ల. ఏం హిస్టరీ? అదే మన మింగ్లర్ హిస్టరీ. అబ్బా, దానికి కూడా హిస్టరీ జియోగ్రఫీ అని ఎంత పెద్ద పెద్ద మాటలు ఎందుకు చెప్పు. అసలు మింగ్లర్ ఎంత కామన్ ఈ రోజుల్లో. కరెక్టే, కానీ మరీ మా అన్నం చేసుకుంటే బాగోదేమో ఆలోచించేసారు. కమాన్ వరుణ్, నీతో కాకపోయి ఉంటే ఇంకొకరితో మ్యాచ్ అయి ఉండేదాన్ని. అప్పుడు నీకు ఎలాంటి ప్రాబ్లం ఉండేది కాదు కదా. పైగా యువర్ బ్రదర్ ఈజ్ అ వెరీ మెచ్యూర్డ్ పర్సన్. I had my own past and he's willing to accept me as me. So I can't call off this marriage. You can do whatever you want. Ma'am, anything else? Anything else, Varun? Hey, why did you call me back? Well, Varun, you were emotionally needy. And I was just looking for something casual. And remember, by not talking about our Mingla thing, you're not protecting me. You're just protecting yourself. That's it. అన్నా, ఈ పెళ్లి కూతురు గురించి నువ్వు షూరేనా? ఎందుకురా అలా అడిగావు? ఆహా, ఏం లేదు, నేను అందరికీ చెప్తుంటా మా బాబు నాకేంటి ముందు మహేష్ బాబుని అన్నాడని. సో నీకు దీనికంటే మంచి సంబంధం వస్తుందేమో అని. చూడు వరుణ్, ఈ రోజుల్లో పెళ్ళైనా జోక్ అయిపోయింది. ఆ అమ్మాయి మ్యారేజ్ని చాలా సీరియస్గా తీసుకుంది. తను 100% ఇవ్వడానికి రెడీగా ఉంది. నాకు అది చాలు. కరెక్టే, కానీ సూట్ ఎలా ఉంది? నీకు సూట్ అవుదేమో అనిపిస్తుంది. పదాలు ట్రై చేద్దాం. తను మింగ్లర్లో కూడా ఉందని విన్నా నేను. కమాన్ వరుణ్, మింగ్లర్లో ఎవరు లేరు చెప్పు? నువ్వు లేవా, నేను లేనా? లేదు నేను లేదు. కొంపతీసి నువ్వు ఉన్నావేంటి? లేదు. ఎలా ఉంది? బాగానే ఉంది. చెప్పానా? పదా ఇప్పుడు వెళ్ళి ప్యాంట్స్ ఆల్టరేషన్కి ఇద్దాం. ఇప్పుడు నో వాట్ ఈస్ రైట్ వరుణ్. అమ్మా, అన్న పెళ్లి విషయంలో మీరు కొంచెం తొందరపడుతున్నట్లేరు? తెలుసురా, 15 days చాలా తక్కువని. కానీ ఏం చేస్తాం, మీ అన్నకి అంతకన్నా లీవ్ లేదు. మరి నీకు అలా అర్థమైందా? నేను వాళ్ళ లీవ్ల గురించి మాట్లాడట్లేదు. మరి దేని గురించి మాట్లాడుతున్నావు? అంటే చూసిన మొదటి అమ్మాయితోనే సంబంధం ఓకే చేశారు కదా, దాని గురించి మాట్లాడుతున్నాను. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఇదేమైనా మీ అన్నదమ్ములు అల్లరి కూడా అనుకుంటున్నావా? అది కాదు నాన్న, ఇది పెద్దవాళ్ళ వ్యవహారం. మేము చూసుకుంటాం, నువ్వు మీ అన్నకి హెల్ప్ చేయి. అది కూడా వాడు అడిగితేనే, లేకపోతే నీ పని నువ్వు చూసుకో. అవునులేండి, వాళ్ళ అన్న మీద ప్రేమతోనే అంటున్నాడు. ఏంటన్నా నువ్వు? మీ నాన్న పెళ్లి పనులు, ఆఫీస్ పనులు అలా చిరాగ్గా ఉన్నారు. అలాంటప్పుడు నువ్వు ఇలా మాట్లాడతావు ఎందుకు? నేనేం చేశానమ్మా? ఆయన నీతో మాట్లాడుతున్నాను. ప్రకాష్ గారి పెద్దమ్మాయి కాల్ చేసింది, ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలంట. నేను సాయంకాలం రమ్మని చెప్పాను. వీడు గొడవ ఏంటి? ఎరా అలా ముఖం పెట్టుకున్నావు? ఏయ్, నవ్వరా కొద్దిగా. అలాగే వాట్ ఎవర్ యు వాంట్.
మై గాడ్ మై స్టమక్ పెయింటింగ్ రా నీకు నవ్వలేను. ఇవాళ ఇదంతా మింగ్లోడ్తో నీ ఒంటరి దరిద్రం పోతుంది అన్నావు, ఏమైంది? ఇంకో కొత్త దరిద్రం తెచ్చిపెట్టింది. అరే టు బి ఆనెస్ట్ చెప్తున్నా సీరియస్గా, నేను ఇట్లాంటి సిచ్యువేషన్ వినలేదు చూడలేదు, ఇదేరా ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్. అబ్బా అబ్బే, అక్కడ మా అమ్మ నాన్న కూడా ఇదే చూపిస్తారు. ఏదైనా సీరియస్గా చెప్తావు? ఓకే ఓకే సీరియస్. అరే ఇప్పుడు అదే అమ్మాయి నీతో కాకుండా వేరేతో మ్యాచ్ అయితే నీకు ప్రాబ్లం ఉండేది అసలు? అండ్ నువ్వు మీ ఇంట్లో ఈ మింగ్లర్ అనే కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేయగలవారా? చెప్పరా. అడుగుతుంది కదా చెప్పురా. చెప్పు చెప్పురా చెప్పు చెప్పురా చెప్పు చెప్పురా చెప్పు చెప్పురా చెప్పు చెప్పురా చెప్పు చెప్పురా చెప్పు. వరుణ్, ఎన్నిసార్లు చెప్పాను వెట్టవాళ్ళు బెడ్ మీద వేయద్దని? సర్లే. నా ప్యాంట్ ఆల్టరేషన్ తీసుకొచ్చావా? ఓ షిట్ మర్చిపోయా, ఇప్పుడే తీసుకొస్తా. ఏం అవసరం లేదు, నేను వెళ్ళి తెచ్చుకుంటా. అరే ఎందుకు అంత గొప్ప, నేను తీసుకొస్తానంటుంటే ఆగమంటున్నా కదా. అరే పిచ్చారా నీకేమన్నా? అసలు ఈ ప్రాబ్లం ఏంట్రా? అవసరం లేదు అంటున్నా కదా, నేను తెస్తా చెప్తున్నా కదా. ఏంట్రా మీ ఇద్దరు గొడవ? నాదేం లేదు, వీడే. నేనేం చేశాను రా? మీరెంత చెప్పినా అర్థం చేసుకోరు, చెప్పి టైం వేస్ట్ ఇంకేం లేదు. మళ్ళీ ఏంట్రా మీ గొడవ? ఏం లేదన్న, అన్న ప్యాంట్ తీసుకురావడం మర్చిపోయాను, ఇప్పుడే తీసుకొస్తానంటే అరుస్తున్నాడు నా మీద. వాడు తెస్తా అంటున్నాడు కదా, ఏమైంది ఇప్పుడు? ఏంటి ఈ ప్రాబ్లం? చూడండి నాన్న, ఇది జస్ట్ ప్యాంట్ గురించి కాదు, నాకు పెళ్లి సంబంధం సెట్ అయినప్పుడు చూస్తున్నా. వీడి ప్రాబ్లం ఏంటో అర్థం కావట్లేదు, ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాను నాన్న. మీతో కూడా పొద్దున్న డిస్కస్ చేశానంట కదా, అమ్మ చెప్పింది. నాకు పెళ్లి సంబంధం సెట్ అయిందని జలస్ నాన్న వీడికి. ఛే జలసియా, ఏం మాట్లాడుతున్నారా నువ్వు? ఏంటి నోరులేస్తుంది? ఏం మాట్లాడుతున్నావురా? ఏం మాట్లాడుతున్నావు? రోజు రోజుకు దిగజారిపోతున్నావు అసలు నువ్వు. వీడంటే ఎందుకు రా జలస్ నీకు? నేను కూడా చూస్తున్నాను. ఓకే, ఇదంతా నా గురించి ఇలా అనుకుంటున్నారనమాట. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ, ఎంత బాగా అర్థం చేసుకున్నందుకు. ఎలాగో ఇంత నీచంగా చూస్తున్నారు కదా. నేను అమ్మాయితో ఒక మింగ్లర్ డేట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాను, అందుకే అందరితో మాట్లాడి ఈ పెళ్ళి ఆపించడానికి ట్రై చేశాను. మింగ్లర్ డేటా అదేంట్రా? నానాది ఛీ దరిద్రుడా, చండాలం, నువ్వేం చేస్తున్నావు అర్థమవుతుందా? మేమేం తక్కువ చేశాంరా నీకు? మేమేం తక్కువ చేశాం? ఎందుకలా మా పరువు తీస్తున్నావు? ఎందుకు ఎందుకు చేసావు? మీ వల్లే. మా వల్లనా? మేమేం చేశాంరా? నీ ఫోన్ తీసుకొని దాంట్లో యాప్ వేసి దాంట్లో మేము డీటెయిల్స్ ఫిల్ చేసామా? Oi, you had mentioned trouble male mission looking for a good female mechanic. ఏంటది? ఎందుకలా అడిగావు? క్రింజీగా ఉందా? లేదు లేదు, ఇట్ వాస్ గుడ్, అందుకే స్వైప్ రైట్. I seriously feel that I'm a broken machine. I don't know why. I could never be my true self. Why so? నాకు ఒక అన్న ఉన్నాడు, వాడు ఒక హై బెంచ్ మార్క్ సెట్ చేసి పెట్టాడు. నేను దాన్ని రీచ్ అవ్వాలని ట్రై చేస్తూ ఉంటా. నాకు అలా అవ్వాలని కాదు, కానీ అలా ఉంటే మా పేరెంట్స్కి చుట్టూ ఉండే వాళ్ళకి నచ్చుతానేమో అని. ఇంకా అది నాతో అలా ఉండిపోయింది, ఎక్కడికి వెళ్ళినా అందరినీ ఇంప్రెస్ చేయాలని. అండ్ ఇట్ హస్ రూయిన్డ్ మై లైఫ్. సో దాట్స్ వై ఐ వాజ్ లుకింగ్ ఫర్ ఎ గుడ్ మెకానిక్ హూ వుడ్ అడ్రెస్ ద డ్యామేజ్. Oh, so you are one of that family hater అన్నమాట. Hey, no. I love my family. They are my everything. If my heart is of 4 parts, no, the 3 of them occupy the 3 parts. The last one is ready to be occupied. Now that is cringy. ఓ మీరా, లోనికి రండి. కూర్చో. కాఫీ తీసుకొస్తాను.
వద్దు ప్లీజ్, ఒక ముఖ్యమైన విషయం మాట్లాడడానికి వచ్చాను. మేము కూడా ఒక ముఖ్యమైన విషయం మాట్లాడదాం అనుకుంటున్నాం. పర్వాలేదు, మీరే మాట్లాడండి. అతిథులు కదా, మీరు ముందు చెప్పండి. అదే ఈ విషయం ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. ఏమైంది? పర్లేదు చెప్పండి. మీ అబ్బాయి మింగ్లర్ అనే యాప్లో మాకు కూడా ఈరోజు తెలిసింది. ఇలా జరుగుతుందని మేము అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మా వరుణ్ ఇలాంటి వాడని మేము ఊహించనే లేదు. నేను మాట్లాడేది తరుణ్ గురించి, వరుణ్ గురించి కాదు. తరుణ్ మా పెద్దబ్బాయి, వరుణ్ మా చిన్నబ్బాయి. నేను మాట్లాడేది తరుణ్ గురించే, పెళ్లి కొడుకు గురించి. అవునండి, ఈ మధ్య ఆ అబ్బాయి మింగ్లర్ అనే యాప్లో మా చుట్టాల అమ్మాయితో కలిశాడంట. అప్పుడే వాళ్ళిద్దరికీ పరిచయం ఏర్పడింది. మాకు ఈ విషయం ఈరోజే తెలిసింది. అందుకే మేము పెళ్ళి క్యాన్సిల్ చేసుకోవాలనుకుంటున్నాం. అయినా ఈ కాలం పిల్లలకి రిలేషన్స్ అంటే జోక్ అయిపోయాయి. ఈ దిక్కుమాలిన యాప్ ఉంది చూడు, బంధాలను తెంచేస్తుంది. నేనేదో అని అనుకుంటే నాకంటే పెద్ద దోలో ఉన్నాడు. అసలు ఎవరా అమ్మాయి?